ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. అందరికీ ఈ పూట ఉదయకాలము దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో మార్కు సువార్త 4వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాం. మార్కు సువార్త 4:15. త్రోవ పక్కన నుండినటువంటి నడుచు వాక్యము, ఇదిగో త్రోవ పక్కలో నుండిన వారెవరనగా వాక్యము వారిలో విత్తబడగా వారు వినిన వెంటనే సాతాను వచ్చి వానిలో విత్తనమైన అనబడిన వాక్యమును ఎత్తుకొని పోయెను. ఈ వాక్యములో మనం చదువుతున్నాము, యేసు ప్రభువారు ఉపమానముగా వాక్యము యొక్క వినేవారి గురించి, వాక్యమును బోధించే వారిని గురించి, వాక్యాన్ని గురించి రాయబడి ఉన్నది. వాక్యం అనేది విత్తనముతో పోల్చారు, మంచి నేల అనేది హృదయముతో పోల్చాడు, త్రోవ పక్కన అనేది ఏమై ఉన్నది అని అంటే మనం చూస్తే వారు కొన్ని విషయాలలో విని విడిచిపెట్టేటువంటి స్వభావం కలిగిన వారుగా. అయితే ఈరోజు వాక్యం ఏంటంటే, సాతాను వచ్చి విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోతున్నాడు. ఇది వాక్యం. చాలామంది కూడా ఈరోజు చర్చికి వెళ్ళి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఎన్నో మాటలు వింటుంటారు. కానీ విన్న వాక్యము కొందరైతే అక్కడే మర్చిపోతారు. కొందరైతే గుమ్మం దాటగానే ఇక దేవుడి గురించే మాటలు వాళ్ళ చెవున ఉండవు. ఈరోజు మనం గమనించాలి, రోజు రోజుకి మనము జాగ్రత్తగా మన వాక్యాన్ని కాపాడుకోవలసిన రోజులు, వాక్యాన్ని కాపాడుకునే రోజులు ఇది. జాగ్రత్తగా నీ హృదయంలో ఆ వాక్యం ఉంటే నీవు నడవలసిన త్రోవ చూపిస్తుంది. ఆ వాక్యం ఉంటే నువ్వు మాట్లాడాల్సిన మాట ఏదో, సహవాసం ఏదో వాక్యం చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు గమనించాలి, అపవాదైన సాతానుడు వచ్చి వాక్యాన్ని వెతికెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఎందుకని ఎత్తుకెళ్తున్నారు మీరు గమనించినట్లయితే, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయములో 8, 9 వచనాల్లో మొదటిగా మనం గమనించినట్లయితే, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి. మెలకువ లేకపోవటం వలన గద్దించు సింహం వలె వాళ్ళని మింగుతున్నాడు, ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ఎవరిని మింగుతున్నారంటే వాక్యం లేదు, ప్రార్థన లేదు, ఆత్మ సంబంధమైన అనుభవం లేదు. అందుకని ఎవరిని మింగుదమా అని చూస్తున్నటువంటి విషయంలో చూస్తే నిబ్బరమైన బుద్ధి లేదు, వాక్యం అనేటువంటి ఆత్మ సంబంధమైనది లేదు. అందుకని అక్కడ అంటాడు 9లోకి వచ్చాడు, లోకమందు మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలైన నెరవేర్చమైనవి ఎరిగి విశ్వాసమందు మీరు స్థిరమైన వారై మనము ఉండాలి. మనమే దేవునితో విశ్వాసముతో ఉండి వాటిని అపవాదైన సాతాన్ని ఎదిరించగలిగిన వారై స్థిరముగా ఉండాలని చెప్తున్నాడు. ఇక్కడ మనం గమనించాలి, అదే ఎందుకు ఎత్తుకెళ్ళిపోతున్నాడు మీరు గమనించాలి. ఏ మాటలు వింటున్నావు, ఏ మాటల ప్రకారంగా నడుస్తున్నావు, ఏ మాటల ప్రకారంగా పద్ధతిగా నీవు దేవునితో నిబంధన చేసుకుంటున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం 10వ వచనములో, వారిని మోసపరుచిన అపవాది అగ్నిగంధకములో గుండములో పడదోయబడును, అచ్చట కోర మృగములు అబద్ధ ప్రవర్తులు ఉన్నారు, వారు రాత్రింబగళ్ళు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధపరచబడుతున్నారని సాక్ష్యము ఇక్కడ వాక్యం చెప్తున్నమాట. ఎవరున్నారండి? మిమ్మల్ని మోసపుచ్చిన అపవాది, అలాగే ఆ అపవాది చేతిలో పడినటువంటి అబద్ధ ప్రవర్తనలు. చూడండి, ఈరోజు దేవుడు మాటల కంటే, దేవుని వాక్యం యొక్క హెచ్చరికల కంటే అబద్ధపు మాటలకి ఎక్కువగా కనెక్ట్ అయిపోతారు. అబద్ధపు మాటలు, అబద్ధపు క్రియలు, అబద్ధమైనటువంటి శాస్త్రాలు చూడండి, ఎన్ని సబ్స్క్రైబ్లు ఉంటాయో, ఎన్ని లైకులు ఉంటాయో, ఎంతగా ఉంటారో వాటి విషయంలో. సత్యవాక్యం ఇది.
మనిషిని జీవితాన్ని మార్చే వాక్యం. ఆ వాక్యమును బట్టి మనం చాలా జాగ్రత్తగా, ఇదిగో సాతాను బారిన పడనివ్వకుండా నీవు వాక్యం వింటున్నావు, ఆ విత్తబడిన వాక్యం ఎత్తికెళ్ళకోకుండా మీరు నిబ్బరము కలిగి, మెలకువ కలిగి, అపవాది తంత్రములు ఎరిగిన వారే వాడిని ఎదిరించి ఆత్మీయతలో నిలిచిన వారై ఉండాలని వాక్యం చెప్తుందన్నమాట. మీరు గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు మీరు చూస్తే, మరి దైవజనుడు పేతురు అపోస్తుల కాలములలో అననీయ సఫేరా అనేటువంటి ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఇదిగో అక్కడ అపోస్తుల పాదాల దగ్గర పడి, అయా మాస్ భూమి అమ్ముడు పోవాలని చెప్పినప్పుడు వీళ్ళు ఎంతో ప్రార్థన చేశారు. సంఘము ప్రార్థన చేసి ఉన్నది. భూమి అమ్ముడు పోతే అందులో వెలలో నేను దేవుడికి ఇంత ఇస్తానని చెప్పి వాళ్ళు తీర్మానం చేసుకున్నప్పుడు చక్కగా మంచి రేటుతో మరి అమ్ముడుపోయి ఆ ధనము తీసుకొచ్చేటప్పుడు చూడండి, ఆ అపోస్తుల పాదాల దగ్గర పెట్టే ముందు వారిలో ఏం కలిగి ఉన్నదంటే 5వ అధ్యాయము 3వ వచనం అపోస్తుల కార్యముల గ్రంథములో, అప్పుడు పేతురు దగ్గర తీసుకొచ్చి ఉన్నారు. పేతురు వాళ్ళ వైపు చూసి దైవజనుడు అంటున్నారు, పేతురు, అననయ్య, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసపుచ్చుటకు సాతానికి ఎందుకు నీ హృదయములో ప్రేరేపణ కలుగు చేశావు. చూసారా, సాతాను ప్రేరేపణ ఎలా ఎత్తుకెళ్ళిపోతున్నాడు చూడండి ఆశీర్వాదాన్ని. చాలామంది మీ జీవితాల్లో కూడా సంఘాల్లో దేవుని సన్నిధిలో నీకు ఇచ్చిన కొలది దేవునికి ఇవ్వమని ప్రభు వాక్యం చెప్తున్నటువంటి సత్యాన్ని మనం గమనించాలి. సత్యాన్ని మనం ఎరిగి దేవునితో నిబంధన కలిగి మనం నడుచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటి విషయంలో దేవుడు మనల్ని పిలిచాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన. కాబట్టి వాక్యం చెప్తున్నటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సాతానికి వాళ్ళ హృదయంలో ప్రేరేపణ కలుగు చేశారు. కాబట్టి వాళ్ళకి రావలసిన ఆశీర్వాదపు దీవెనలన్నీ కూడా అపవాది ఎత్తికెళ్ళిపోతున్నట్లుగా రాయబడి ఉన్నది. ఈరోజు నీ హృదయంలో దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని పని చేసే విషయంలో, దేవునితో తీర్మానం చేసుకున్న విషయంలో, దేవునితో నిబంధన చేసుకునే విషయంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ ఏ విషయంలో కూడా ఇదిగో నీవు అపవాదికి ఎక్కడ చోటివ్వద్దు. ఎత్తికెళ్ళిపోతున్నాడు. విత్తబడిన నీకు ఆశీర్వాదం, విత్తబడిన దేవుని యొక్క దీవెనలు, విత్తబడినటువంటి దేవుని వాక్యాన్ని ఎత్తికెళ్ళిపోతున్నాడు. జాగ్రత్త. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టకుండా కొనుక్కోకుండానట్లుగా వాటిని మరీ విశేషమైన జాగ్రత్త కలిగి ఉండవలెనని చెప్తున్నాడు దైవజనుడు పౌలు. దేవుడు మనకి ఏదైతే సంగతులు చెప్తున్నారో మనం వినిన వాటిని, ఆ సంగతులన్నీ విడిచిపెట్టుకోకుండా వాటిని విషయములో మనం చాలా జాగ్రత్తగా, విశేషమైన జాగ్రత్త కలిగి మనము నడుచుకోవలసిన వారమై ఉన్నామని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన విషయంలో మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఎక్కడ ఏ విషయంలో అపవాదికి చోటివ్వద్దు. జాగ్రత్త. దేవుడు నీతో దేవుని సన్నిధి ఉన్నది, లేకపోతే నీకు విత్తినది ఎత్తికెళ్ళిపోతున్నాడు. విత్తినది ఆశీర్వాదం ఎత్తికెళ్ళిపోతున్నాడు. వినండి జాగ్రత్తగా. విని వాటి ప్రకారంగా గ్రహించి నీ మనసుని, నీ తలంపులు మార్చుకోమని వాక్యం చెప్తున్నమాట. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో, మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైనటువంటి మరి యెహోషువను నిలవబడి సాతాను ఫిర్యాదు చేస్తున్నాడు. దేవుడి దగ్గర ఫిర్యాదు చేస్తున్నాడు సాతాను. అతనుకున్న బలహీనతలు చూడమని ఫిర్యాదు చేస్తున్నప్పుడు సాతానుతో దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటలేంటో తెలుసండి. అతడు ఇదిగో కొరివిలో నుండి తీయబడినటువంటి వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ఆయన ఇదిగో ఒక నిప్పులలో నుండి తీయబడిన కొరిమి వంటి వాడని వాక్యం చెప్తున్నమాట. ఫిర్యాదు చేయించు ఉండగా కుడిపార్శ్వమున నిలవబడి అతని నాకు కనబడుచున్నాడని అపవాది సాతాను ఫిర్యాదు చేస్తాడు. ఏదో ఒకటి చేయాలి, ఎత్తుకెళ్ళిపోవాలి ఆశీర్వాదాన్ని. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మండుచున్నటువంటి ఆ కట్టెలలో నుండి, మంటలో నుండి తీయబడిన కొరిమి వంటి వాడు, అతని గురించి నువ్వు నా దగ్గర ఫిర్యాదు చేస్తావు, నాకు తెలుసని
అక్కడ దేవుని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏ లోపము లేని వారముగా దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన దేవునితో నిబంధన కలిగి ఏది వెతికెళ్ళిపోతున్నాడు, ఏది నీ చేజేతులారా పాడు చేసుకుంటున్నావో, పరులు సొమ్ముగా మారిపోతుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని వాక్యము జాగ్రత్తగా విత్తుకో, వాక్యాన్ని జాగ్రత్తగా విను, ఆ వాక్యమును బట్టి జాగ్రత్తగా విశేషముగా జాగ్రత్త కలిగి నడుచుకో. ఆ వాక్యమును బట్టే దేవుని సన్నిధిలో నిన్ను నీవు సరిచేసుకొని కాపాడుకోగలిగితే దేవుడు నిన్ను అన్ని విషయాల్లో కూడా ఆయన ఒక ఉన్నతమైన స్థితిలోనికి నడిపించును, ఆయన కృపలో నిన్ను బలపరచును. అట్టి కృప దేవుడు మీ అందరికీ కలుగు చేయను గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఇప్పటి వరకు వాక్యం విన్న మీ బిడ్డలు అపవాదికి ఎక్కడ చోటు లేకుండా, అపవాది తంత్రములు లయపరిచి ఎక్కడ కూడా ఏది అపహరించకుండా ఆత్మ సంబంధమైన దీవెనలు మేలుతో నింపి సహాయం చేసి మహిమపరుచుకొనమని, సర్వమహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.